హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఇక్కడ చూడండి, ఈరోజు మేము హోమ్ మేడ్ పానీపూరి చేసుకుంటున్నాం. వాటికి కావలసిన పదార్థాలు చూద్దామా? ముందుగా కావాల్సింది పప్పడ్, పానీపూరి పప్పడ్స్. చూడండి, ఇవి షాప్లో అవైలబుల్గా దొరుకుతాయి. మేము ఎప్పుడు రెడీమేడ్ పప్పర్స్ తెచ్చుకొని ఇంటికాడే హోమ్ మేడ్ పానీపూరి తయారు చేసుకుంటాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, బంగాళదుంపలను తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా? చూడండి ఫ్రెండ్స్, మా ఆవిడ చేతి పైన చిన్న పిల్లల్లా ఎలా ముక్కలు వేసుకుందో చెప్తున్నా. ఇలా చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఉడకబెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని వీటిని చక్కగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు వదిలేయాలి. ఇదిగోండి, మొదటిగా పప్పడ్స్ మరియు పొటాటోస్, దాని తర్వాత ఆనియన్, తరిగిన ఆనియన్స్ మరియు ఆయిల్. మేము సపోలా ఆయిలే వాడుతామండి. స్టే ఫిట్ ఫర్ ఏ హెల్దీ హార్ట్స్ అండ్ టేస్టీ ఫుడ్ గురించి సఫోలోనే వాడాలి. తరిగిన ధనియా పత్తి మరియు తరిగిన మిర్చి మరియు చింతపండు, కావలసినంత కారం, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా మరియు నార్మల్ సాల్ట్. చూసారు కదా, ఇవన్నీ పానీపూరికి కావలసిన పదార్థాలు. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. మరి చూద్దామా ఒక్కొక్కటిగా ఎలా తయారు చేసుకుంటామో? బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి. వాటిని ప్లేట్లో తీసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వీటిని తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో తీసుకోవాలి మరియు తొక్కలు తీసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని తొక్కలు తీసుకోవాలి. వేడిగా ఉంటాయి, కాస్త చల్లారిన తర్వాత తీసుకోవాలి. చూడండి, ఇలానే చక్కగా తొక్కల్ని తీసుకొని పెట్టుకోవాలి పక్కన. ఇదిగోండి ఫ్రెండ్స్, తొక్కని తీసుకొని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుందామా? కాస్త బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసుకుందాం. దాని తర్వాత కొంచెం కారం, కొంచెం సరిపోద్ది, పాప తింటుంది కదా. మరియు కాస్త ఆనియన్స్ మరియు నార్మల్ సాల్ట్ వేసుకుందాం. కాస్త బ్లాక్ సాల్ట్ ఎందుకు వేసామంటే కొంచెం టేస్టీ వస్తుంది అనేసి. ఇప్పుడు నార్మల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ కొంచెం వేస్తే ఫ్లేవర్ అలా టేస్ట్ వస్తుంది కదా, దాని గురించి బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం. కాస్త తరిగిన ఆనియన్స్, తరిగిన గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. ఎవరికైతే స్పైసీ కావాలో వాళ్ళు తరిగిన గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. మరియు ధనియా పత్తి. వీటన్నిటిని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసుకుంటే ఆలూ భర్తా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కట్టా పానీని రెడీ చేసుకుందామా? ముందుగా చింతపండుని మంచిగా వాష్ చేసుకొని చక్కగా కాస్త వాష్ చేసుకొని ఈ నీటిని పారేసేసి మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని వేసుకొని కాసేపు నానబెట్టుకోవాలి. చింతపండు నానే వరకు పప్పడ్స్ని రెడీ చేసుకుందాం. ఓకేనా? ముందుగా గ్యాస్ని వెలిగించి కడాయిని పెట్టుకోవాలి. కడాయి వేడైనాక ఆయిల్ని వేసుకోవాలి. కడాయి వేడైంది కదా, ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయినాక పానీపూరి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూరీని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే వేడయింది కదా. చూడండి ఎలా గోలు గోలుగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా అయ్యావు కదా. ఇప్పుడు వీటిని తీసుకుందాం.
గోల్ గోల్ పానీపూరి. చూడండి ఫ్రెండ్స్, చింతపండు నానిపోయింది. దీన్ని చక్కగా మ్యాష్ చేసుకొని ఈ వాటర్ని రెడీ చేసుకోవాలి. మరి కట్టపాని ఎలా రెడీ చేసుకుంటామో మీకు ఇప్పుడు చూపిస్తాం. ఇలా వడబెట్టుకోవాలి. ఇప్పుడు బ్లాక్ సాల్ట్, ధనియా పత్తి, గ్రీన్ చిల్లీ, చీనీని వేసుకోవాలి. నాకు చీనీ అంటే చాలా ఇష్టం. ఇందులో కట్టా పానీలో నాకు స్పైసీ మరియు మీఠా ఉంటే చాలా ఇష్టం, అందు గురించి చీనీ వేసుకున్నాను. మీకు చీనీ ఇష్టం లేకపోతే వేసుకోకండి. మరియు చిటికెడు చాట్ మసాలా కొంచెం. ఇప్పుడు నీరు రెడీ అయిపోయింది. కట్టా పానీ హోమ్ మేడ్ పానీపూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పానీపూరిని మా ఆయన మరియు మా పాప తిని చెప్తారు ఎలా ఉందో. ఓకేనా? హాయ్ హాయ్, జై శ్రీకృష్ణ. మరి పానీపూరి తిని చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా రండి. ఓకే, చెప్పండి, తినండి. కాంపిటీషన్ పెట్టనా మీ ఇద్దరికి? ఎవరు ఎక్కువ తింటారో? వద్దులే, శ్రావ్యకు వద్దు ఎక్కువ కదమ్మా, నీ చిన్న పాప ఎక్కువ తినకూడదు. మీ ఇద్దరికి ఇప్పుడు కాంపిటీషన్. ఎలా ఉంది? సూపర్. శ్రావ్య నీవు తిను. ఫస్ట్ తినమ్మా, తిన్నాక చెప్పు ఎలా ఉందో. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎందుకు, మన ఇద్దరం కలిసి చేసాం కదా. మాకు ఇంత మంచి పానీపూరి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నీకు. ఇంటికాడ ఇలా కలిసి చేసుకొని తింటే ఆనందం చెప్పలేము. చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను కూడా పానీపూరి తినడానికి వెళ్తున్నాను. వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు నేను కూడా తినడానికి వెళ్తున్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.